పేరు పంజాల సురేష్ గౌడ్. ఈ స్థానికంగా మాకు బీబీనగర్ గ్రామంలో వచ్చిన సమస్య కోసము బీబీనగర్ ప్రజలందరూ కలిసి కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఫిర్యాదులు చేసినాం. ఎందుకంటే మేమందరం స్థానికులం కాకుండా అవుటర్స్ ఎవరైతే ఉన్నారో పోచమ్మ గుడి నడి ఊర్లో కడతామని చెప్పేసి అవుటర్స్ వచ్చేసి ఇక్కడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోచమ్మ గుడి గ్రామ దేవత ఊరి పొలిమేరలో ఈశాన్య భాగంలో ఉన్నది. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల నుండి కూడా ఆ జమానా నుంచి కూడా ఇక్కడే ఉన్నది. వీరికంటే దూరం అవుతుందన్న ఉద్దేశంలో నడి ఊర్లో కట్టడానికి అవుటర్స్ వచ్చేసి ఇక్కడ గుడి నిర్మాణం చేద్దామనే ప్రయత్నంలో దాదాపుగా ఒక 15 లక్షల రూపాయల పార్కు ప్లేస్లో, అంటే 15 లక్షల తోటి పార్కుని నిర్మాణం చేసి అందులో దాదాపుగా 7-8 సంవత్సరాల నుండి చెట్లు పెట్టినము. ప్రజాధనంతో ప్రభుత్వము చెట్లను నాటిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి అనుమతులు లేకుండా ఇల్లీగల్గా చట్ట వ్యతిరేక పనులకు పూనుకొని, కొంతమంది దుర్మార్గ పనులకు పూనుకొని ఈ గ్రామంలో మనస్పర్ధలు తీసుకొచ్చి అందరికీ హిందూ సాంప్రదాయాన్ని దాదాపుగా అక్కడ ఒక 100 చెట్లని నరికేసిరు. చెట్లని నరికే అధికారం వీరికి ఎవరిచ్చిరు? ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేయమని ఎవరిచ్చిరు? ఎలాంటి తీర్మానాలు లేకుండా వీళ్ళు ఇష్టారాజ్యం లెక్కలు చేసుకుంటా దౌర్జన్యాలు చేసుకుంటూ రౌడీయిజం చేసుకుంటూ ఒక అధికారి కూడా ఆపితే కూడా ఆపని పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు బీబీనగర్ ఎక్కడ వరకు పోతున్నది? వీరికి అండ ఎవరున్నారు? వీరు ఎవరిని చూసుకొని ఎగురుతున్నారు? మా బీబీనగర్ గ్రామంలో మా గ్రామస్తులనికి ఎదిరించి పరాయి ఊరోళ్ళు ఇక్కడ వస్తే కూడా మేము ఈ రోజు సహనంతో ఓపికతోటి మేము ఈ రోజు కూడా ఇంత ఓపికతోని అధికారుల దగ్గరికే చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి కొడుకుల్లా అనుకొని మీరు నిర్మాణం చేయదలుచుకున్నారా? ఎవడో సొత్త అనుకొని మేము ఈ రోజు మిమ్మల్ని నిలదీస్తున్నాం. కాబట్టి మేము వీళ్ళందరికీ కూడా అధికారులకు మాకు మనస్పర్ధాలు ఉండొద్దు, గడబడు కావద్దు, స్థానికంగా సామరస్యంగా మేము ఉండాలనుకున్న వాళ్ళము మమ్మల్ని రెచ్చగొట్టి హిందూ మతాన్ని కూడా రెచ్చగొట్టి 2 భాగాలు చేయాలనే ఉద్దేశము, వీళ్ళ దురుద్దేశాన్ని అనగగొట్టి వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో గాని ప్రస్తుత పాలక వర్గం గాని గత పాలక వర్గం గాని ఎలాంటి తీర్మానాలు చేయలేదు. ఇది పార్కు ప్లేసు, ఇది ఊరు నడుబొడ్డున ఉన్నది. ఇది పార్కును మాత్రమే ఉపయోగించుకోవాలి. నా పేరు మల్లగారి శ్రీనివాస్, బీబీనగర్ వాస్తవిని. బీబీనగర్కు పోచమ్మ గుడి బీబీనగర్ పుట్టిన రోజు నుంచి ఉన్నది. అది శిథిలమైంది. 10 సంవత్సరాల కింద కొంతమంది కలిసి దాన్ని పునర్నిర్మాణించడం జరిగినది. అది ఈశాన్య భాగంలో ఉండాల్సింది. బొడ్రాయి అనగా పోచమ్మ గుడి అనగా ప్రతి గ్రామానికి ఉంటుంది, కానీ ఒకటే ఉంటుంది. కొంతమంది నాయకులు కావాలని కొంత కాలయాపన చేసుకుంటూ ఏదో బీబీనగర్లో 7 ఉన్నాయి, 8 ఉన్నాయి, 6 ఉన్నాయి అంటారు. ఎక్కడ ఉన్న ఒక దానికి చరిత్ర సందర్భం ఉంటుంది. రంగాపురంలో ఉన్నటువంటికి రంగాపురం రెవెన్యూ ఉన్నది. ఇందిరమ్మ కాలనీ అనేది ఒక 20 సంవత్సరాల కింద పుట్టిన ఇందిరమ్మ కాలనీ అనేది దానికి సంబంధం లేదు. ఇస్రాయికుంట్లో ఉన్నది, అక్కడ ఒకటి సంబంధం లేనిది. అది బీబీనగర్లో ఉన్న మొత్తం భౌగోళికంగా ఉన్నది ఒకటే దగ్గర ఉన్నట్టు కుప్ప లాంటి రెవెన్యూ ఉన్నది. దాంట్లో 2గా విభజించాలని కొంతమంది స్వార్థపరులు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొత్త గ్రామము పాత గ్రామం అనే ఒక చీలిక తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని పండుగలను విభజించి పాలించు అనే నినాదంతో కొంతమంది స్వార్థంగా ఆలోచించి శ్రీరామనవమి జరిగినా కూడా పురాతనం నుంచి 100ల సంవత్సరాల నుంచి ఉన్న గుడికాడ కాకుండా ఆ ఆంజనేయ పంచముఖి దేవాలయంలో కొంతమంది కావాలని చేస్తున్నారు. అలాగే దసరా ఉత్సవాలను కూడా సాయిబాబా గుడిలో చేస్తున్నారు. ఇప్పుడు కూడా 2గా విభజించాలని చేసేస్తున్నారు. ఇది గతంలో కూడా చేస్తే మేము దాన్ని వ్యతిరేకించడం జరిగినది. గ్రామ పాలక కూడా ఇంతకుముందు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొంతమంది వార్డు మెంబర్లు కూడా ఇప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తున్నా కూడా కావాలని ఒక 6 వార్డు మెంబర్లే కొత్తగా ఇవాళ ముగ్గుపోయడం జరిగింది, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. దాన్ని యాక్చువల్గా ఇది పాలకవర్గం పాత పాలకవర్గం నిర్మించినటువంటి పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి సిఆర్ఆర్ ఫండ్ కింద 10 లక్షలు నిర్మించి ఇలా చేసిన ప్రకృతి వనాన్ని తీసేసి ఎడారిగా మార్చి ఇవాళ ఇలా చేసేసిండ్రు. వాస్తవానికి మన దగ్గర ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ తోటి పొల్యూషన్ తోటి ఎంతో మంది రోగాల బారిన పడుతున్నటువంటి వారిని మేము పల్లె ప్రకృతి అని చెప్పేసి హరితవరణం అని చెప్పేసి చెట్లను నాటితే చెట్లను తీసేస్తారు. కొంతమంది హైవే రోడ్లో ఉన్నటువంటి చెట్లను తీసేసిండ్రు. ఇప్పుడు ఉన్న ఊర్లో ఉన్నటువంటి పార్కు
ఉన్నది ఇది ఒక్కటే పార్కు. దీంట్లోనే పల్లె ప్రకృతి వనం అని చెప్పేసి చెట్లను నాటడము, ఈ చెట్లను మొత్తం తీసేసి ఎడారిగా చేసేయడం జరిగింది. కొంతమంది స్వార్థానికి కావాలని చేస్తున్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి. అది సెటిలర్స్ వాళ్ళు వచ్చింది, సెటిలర్స్ వచ్చి అందరినీ కలుపుకొని పోవాలి కానీ విభజించడం చేయొద్దు. ఇది కావాల్సిన సౌకర్యాలు అన్ని చేస్తాము, కొంత రోడ్డు లేదంటారు, ఆ రోడ్డు కూడా దానికి ఎలాంటి పరిష్కారము. ఇప్పుడు ఇంట్లోకి ఒక ఎలక జొరిందని ఇల్లుని తగలబెట్టుకోం కదా, దారి లేదని నినాదంతో లేకపోతే తీసుకుపోవడానికి కష్టమవుతుంది అంటారు. ఇప్పుడు తిరుపతి పోతారు, 30 గంటలు 40 గంటలు ప్రయత్నం చేసుకుంటూ పోతారు, శబరిమల పోతారు, 4 రోజులు 5 రోజులు లైన్లో ఉండి ఉంటారు. 1-2 గంటలు చేయడానికి వీళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి ఇది కడుతురు. ఇది ప్రభుత్వం సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన ఆస్తి ఇది. దీన్ని బైఫర్కేషన్ చేసేసి కొంతమంది కావాలని కబ్జా చేయడానికో లేకపోతే దాంట్లో ఇది నిర్మించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇవాళ మేము సిఐ గారికి మరియు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి దీని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు దీని మీద తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నాము. సర్పంచ్ గారిని కూడా సంప్రదించినాము, ఉప సర్పంచ్ గారు కూడా మద్దతు ఇస్తున్నారు. మేమేం కట్టుకోవడానికి ఎంకరేజ్ చేస్తలేమంటారు, కానీ వాళ్ళే బాధ్యులు అవుతారు. వాళ్ళు చెప్పడం కాదు, అమలు పరచాలి. ఎందుకంటే వాళ్ళు ఆ పదవిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అవుట్ రైట్ వచ్చేసేసి వాళ్ళే ముందర నిలబడి దీన్ని కట్టకుండా చేయాలని మనవి చేస్తున్నాము. కొంతమంది వార్డు మెంబర్లు కూడా దీనికి సహకరిస్తారు, కొంతమంది కావాల్సుకొని దాన్ని కాదు అంటారు. వాళ్ళని కూడా పిలిపించుకొని దీనికి గ్రామ సభ పెట్టి దీన్ని తీర్మానం చేసేసి రాబో కాలంలో కూడా పోచమ్మ గుడి ఒకటే ఉంటుంది, ఒక దగ్గర ఉంటుంది. దానికి అందరు ఇష్టమున్నా లేకున్నా పోవాల్సిందే. అలా ఇష్టమున్న గుళ్ళు కట్టుకుంటా అంటే కాదు. ఇప్పటికే బీబీనగర్ లో ఉన్న చెరువులో ఒక 20 మంది చనిపోయారు. దాని కింద కట్టమైసమ్మ గుడి ఉంది, ఆ గుడికి శాంతి చేయడానికి సహకరిస్తలేరు ఎవరు. చాలా మంది ప్రజలు అనుమానిస్తున్నారు ఏదో జరుగుతుంది బీబీనగర్ అనేది. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు ఇంకో గుడి కట్టి అరిష్టాన్ని తీసుకురావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇదే విషయంలో సెక్రటరీ గారి త్రూ మాట్లాడి సర్పంచ్ గారిని మెంబర్లని అందరినీ కన్సల్ట్ అయ్యి చేస్తే మేము కూడా అందరం సహకరిస్తలేము, దానికి అపోజే చేస్తా ఉన్నాము. దీనికి ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఇది. దీని గురించి అందరికీ కంప్లైంట్లు చేద్దాము అని చెప్పేసి అని గ్రామస్తులం అందరం కలిసి ఎస్ఐకి కానీ ఎంపీడీఓ కానీ ఎంపీఓ గారికి కానీ సెక్రటరీకి కానీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 2 గుళ్ళు ఉండొద్దు, ఊరిని 2గా విభజించొద్దు అనే ఆలోచనతోటే మా ఒక ప్రయత్నం. వీడికే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఊరవతల ఊరివతల అనే చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఊరు ఒకటిగా ఉండాలి, ఊరు అందరం కలిసి చేసుకోవాల్సిన పండుగ ఇది పోచమ్మ గుడి. ప్రతి కులదేవత అనేది కులదేవతలు ఉన్నారు, కులదేవతలు కూడా అందరూ ఊరిలోనే ఉన్నారు. ఊరికి సంబంధించిన ప్రతి విషయం, ఊరికి సంబంధించిన ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఇవన్నీ ఊరిలోనే ఉంటాయి. కొత్తగా ఆనవాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకండి. మీరు 20 సంవత్సరాల సంది మీరు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ హోటక్కు చేసుకొని ఇక్కడ ఉంటున్నారు. మేము మీకు అబ్జెక్షన్ చెప్పట్లేదు. కాకపోతే ఊరికి అనేది ఒకటే పోచమ్మ గుడి ఉండాలి, అది ఉన్న స్థలంలోనే ఉండాలి. అది ఇప్పుడు కట్టింది కాదు, దగ్గర 30 సంవత్సరాల సంది ఆ టెంపుల్ అక్కడ ఉంది. పెద్ద మనుషులు అన్ని విధాలుగా ఆలోచన చేసి అక్కడ గుడి నిర్మాణం చేసిర్రు. ఇంకా ఊరికి ఏముంటది, ఈ ఊరికి ఊరోళ్ళకి చాలా అనుబంధం ఉంది. ఈ ఊరికి చెరలో మా ఎన్నో ఎకరాలు పోయినాయి. మాల మాదిగా కుమ్మరి సాకలి మంగలి ఒడ్రోళ్ళు కానీ వంజరోళ్ళు కానీ ఇక్కడ ఉన్న దాసురోళ్ళు కానీ వీళ్ళందరి భూములు చెరలో కోల్పోవడం జరిగింది. ఈ ఊరు కోసం ఎంతో చేసినాం. ఈ ఊర్లో ఉన్న మనుషులు, ఇక్కడ ఉన్న రైల్వే ట్రాక్లకు భూములు పోయినాయి మాయి, ఇక్కడ ఉన్న హైవేకి రోడ్లు పోయినాయి మాయి, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకు అందరికీ మేము కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చినాము. ఆ స్థలాలు ఇవాళ మాకు ఏదైనా అంగన్వాడీ కేంద్రం కట్టుకోవాలంటే కూడా ఇక్కడ జాగలేని పరిస్థితి అయ్యింది. ఇప్పుడు కొత్తగా వెంచర్లు రోడ్డు మీద అయినాయి కాబట్టి దాంట్లో పార్క్ స్థలాలు 10% ఉన్న పార్క్ స్థలాలను కూడా నువ్వు కొత్త గుళ్ళు కడతా, నేను కమ్యూనిటీ హాల్ కడతా అని చెప్పేసి అంటే కాదు. మీకు ఏ స్థలాలు అయితే కేటాయించిర్రో దానికి ఏమైనా కట్టుకోవాలనుకుంటే కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి. మనకు ఉన్నాయే చాలా తక్కువ స్థలం, ఉన్న పార్కులన్నీ నాశనం చేయకండి. దయచేసి మీకు ఒక చేసే విన్నపం ఏంటంటే ఉన్న పార్కులను నాశనం చేయకండి. అక్కడ ఉన్న రేడియేషన్ ఉంటుంది, కరెంట్ ఆఫీస్ వెనకాలనే ఉంటుంది, హై టెన్షన్ ఉంటుంది. దాంట్లో మన దగ్గర వాటర్ ట్యాంక్ కట్టుకునే స్థలం కూడా లేదు. ఇప్పుడు రోడ్డు మీద ఎంతో వాటర్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది, ఊర్లో ఎంతో వాటర్ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాని గురించి పట్టించుకునే నాదులే లేడు. సర్పంచ్ గారికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే సిచ్యువేషన్ లో లేడు. ఉన్న వార్డు మెంబర్ సభ్యులు కూడా మాకు మెజారిటీ లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ప్రతి ప్రశ్నని లేవనెత్తుతా ఉన్నాం. అది బయటికి రాకుండా దాన్ని నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్డు మీద అంతేగాని దుర్మార్గమైన పనులకు వీళ్ళు ఇష్టారాజ్యం లెక్కలా చేయాలని చెప్పేసి ఎవరు కూడా తీర్మానాలు చేయలేదు. మా గ్రామస్తులు అందరం కూడా మేమందరం ఒకటే తీర్మానం చేసుకున్నాం, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయబెట్టకూడదు. కానీ దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా దౌర్జన్యానికి మాత్రం ముందుగా బంధం వేయాలనేదే మా ఉద్దేశం. అందరూ తవ్వలేదు, తవ్వ తీయాలి.
కాకపోతే గుడి కట్టుకుంటాని వీళ్ళు మొత్తుకుంటారు, ఇది తప్పు. ఈ గుడి మాత్రం పోషమ్మ గుడి ఆగ్నేయులు ఉండొద్దు. విశాలంలో మంచి గుడి ఉంది, మంచి సాంప్రదాయంగా వచ్చి కూర్చుంటానికి నిలబడటానికి వర్షాలు ఉన్నాయి, మళ్ళీ సల్లా ఉన్నాయి, అక్కడనే గుడి ఉండాలి. ఇక మరి ఇక్కడ మాత్రం గుడి కట్టడానికి అయితే వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి అందరూ పెద్ద మంత్రులు అందరూ దయచేసి ఈ గుడిని రద్దు చేసి ఆ గుడి దగ్గరికి వస్తాడు. గుడి కట్టే పైసలు వాస్తవానికి రోడ్డు నిర్మించడానికి నిజం మీకు అంగీకారమేనా? అసలు వాస్తవానికి రోడ్డు నిర్వహిస్తానికి ముందుకు వస్తాను నేను. ఓకే, నేను ఇప్పుడు ముందుకు వస్తా, నేనే వచ్చి సంఘ చేసి ఆ రోడ్డు పంపిస్తాను. రైట్.